వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నారు. శ్రేష్టమైనటువంటి వాగ్దానములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనందరి ప్రాణాత్మ దేహములను తెప్పరిల్లు తీర్చి ఉన్నాడు. ఈ శుభదినాన కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాడు, ఆస్తి పరులుగా చేస్తాడు, ధనవంతులుగా చేస్తాడు, గొప్పవారినిగా చేస్తాడు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తారు. అయితే దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమవుతాయి చెప్పండి? ఆశీర్వాదాలన్నీ కోల్పోతామంతే. దేవుణ్ణి ప్రేమిస్తే ఆశీర్వాదం కలుగుతుంది, ప్రేమించకపోతే ఆశీర్వాదాలన్నీ కోల్పోతూ ఉన్నాం, పోగొట్టుకుంటున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారికి ఉన్నటువంటి ధాన్యమును, వారికి కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా వెలితి లేకుండా నింపుతూనే ఉంటాను, ఖాళీ అయ్యే కొలది నింపుతూ ఉంటాను, ఖాళీ అయ్యే కొలది నింపుతూనే ఉంటానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు ఆస్తికర్తలుగా మనల్ని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆస్తికర్తలుగా చేయాలనుకున్నాడు, కానీ దరిద్రులుగా మనల్ని చేయాలని దేవుడు అనుకోవడం లేదు. అందుకే దేవుని సన్నిధిలో మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. కింద మాట కూడా 19. మేలిమి బంగారు కంటేనో అపరంజు కంటేనో నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. దేవుని దగ్గర ఇవన్నీ ఉన్నాయంట. ఐశ్వర్య ఘనతలు ఎవరి దగ్గర ఉన్నాయి? మన తల్లిదండ్రుల దగ్గర, లేక మన అత్తమామల దగ్గర, లేక మన భర్త దగ్గర, మన భార్య దగ్గర, మన కుమారుని దగ్గర, మన కుమార్తె దగ్గర, మన పై అధికారుల దగ్గర కాదు ప్రియులారా. ఇక్కడ ఏమని రాయబడి చెప్పండి? ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియో నీతియు నా యొద్ద ఉన్నవి. ఐశ్వర్యము దేవుని దగ్గరే ఉందంట, ఘనత కూడా దేవుని దగ్గరే ఉంది. స్థిరమైన కలిమి, కలిమి అంటే దాంట్లో వెండి, బంగారు, ధనము, ధాన్యం అన్నీ ఉంటాయి ప్రియులారా. అవన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి. ఇంకా ఏమంటున్నాడు కింద మాట 19వ వచనంలో? మేలిమి బంగారు కంటేను అపరంజు కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. బంగారు కంటే అపరంజు కంటే కూడా దేవుడిచ్చేటువంటి ఫలము చాలా గొప్పదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం భక్తులను జ్ఞాపకం చేసుకుంటే, ఉదాహరణకు భక్తులైన అబ్రహాము, భక్తులైనటువంటి ఇస్సాకు, భక్తులైనటువంటి యాకోబు, భక్తులైనటువంటి యోసేపు, వీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించారు. తర్వాత దేవుణ్ణి ప్రేమించి వారు ఆస్తికర్తలైపోయారు. దేవుని సన్నిధిలో ఐశ్వర్య ఘనతలు ఉన్నాయని వారు గుర్తించారు. అందుకే వారు ఏమయ్యారు చెప్పండి? ఎలియాజరు లాబాను ఇంటికి ఇస్సాకు భార్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక చక్కని మాట అబ్రహాముని గురించి సాక్ష్యం పలుకుతాడు. ఏమని చెప్పాడు చెప్పండి? యెహోవా నా యజమానిని ఆశీర్వదించుట చేత
నా యజమాని గొప్పవాడయ్యాడు అంటాడు. యెహోవా నా యజమానిని ఆశీర్వదించాడు. కాబట్టి ఆయన గొప్పవాడయ్యాడని చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, ఇంకా దేవునికి నిత్యము వణకుతూ భయపడుతూ, దేవుడు ఈ డేరా ఇక్కడ నుండి తీసి పలానా ప్రాంతమునకు వెళ్ళి అక్కడ డేరా వేసుకొని అక్కడ బ్రతకండి, అక్కడ మీ పశువులను నేను ఆశీర్వదిస్తాను, మీ పంటలను నేను ఆశీర్వదిస్తాను, నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళండి అంటే దేవుడు చెప్పిన ప్రతి ప్రాంతానికి వారు బయలుదేరి వెళ్ళారు. ప్రియులారు, దేవుని మాటకు వారు తల వంచారు, దేవుణ్ణి వారు ముందుంచుకున్నారు, దేవుణ్ణి ప్రేమించారు, దేవుని యొక్క వాగ్దానాన్ని వారు నమ్మారు. అందుకు కాబట్టి ఏమయ్యారు వారు చెప్పండి? గొప్పవారు అయ్యారంట. అందుకే దేవుడు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు, భక్తులతో మాట్లాడేటప్పుడు ఏ దేవుణ్ణి అని చెప్పుకున్నాడు చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ముందు పెట్టుకున్నాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఇంత గొప్పతనం మనకు దొరుకుతుంది ప్రియులారా. పదే పదే ఆయన మోషేతో మాట్లాడినప్పుడు కానీ, దావీదు సొలొమోనులతో మాట్లాడినప్పుడు కానీ, ఏలియా ఎలీషాలతో మాట్లాడినప్పుడు కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని చెప్పుకుంటూ ఆయన పరిచయం చేసుకున్నట్లు వ్రాయబడింది. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, అలాగే నీ విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యమందు, వివాహ విషయంలో, సంతాన విషయంలో, బిజినెస్లో, నీ శత్రువుల విషయంలో నేను అవమానం చేసేవారు, అలాగే దేవుని యొక్క సేవ కొరకు నిన్ను బహుబలముగా వాడుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపి బహుబలముగా దేవుడు వాడుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇద్దాం, దేవుణ్ణి కనపరుద్దాం, దేవునికి భయపడదాం, దేవునికి లోబడదాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తూచ తప్పకుండా పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.